ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నా అనమాట. $650 చెప్పాడు, బట్ నేను ఆఖరికి 300కి బేరమాడి ఇది తీసుకున్నాను. ఇది ఇట్లా హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్గా ఉన్నాయి కదా, సో నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇవన్నీ కూడా 100 రూపీస్కే తీసేసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, సో మీలో చాలామంది సమ్మర్ బాడీ కేర్ గురించి చాలామంది అడిగున్నారనమాట నన్ను. అందుకని చెప్పేసి నేను ఈ సమ్మర్కి ఏదైతే నా బాడీ కేర్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నానో అవి ఇప్పుడు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం లేకుండా ప్రొడక్ట్స్ అయితే చూసేద్దాం. అండ్ ఈ ప్రొడక్ట్స్ మీకు ఏమైనా కావాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేసేయండి. సో ఎస్, ఫస్ట్ వచ్చేసి నేను రెగ్యులర్గా యూస్ చేసేది బయో ఆయిల్ అండి. సో ఇది ఖచ్చితంగా చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఏంటంటే ఈ బయో ఆయిల్ మనం ఎలా అయినా యూజ్ చేయొచ్చు, బిఫోర్ బాతింగ్ ఆర్ ఆఫ్టర్ బాత్ ఎట్లయినా యూజ్ చేయొచ్చు అనమాట. డిపెండ్స్ అపాన్ యువర్ స్కిన్. ఒకవేళ ఓవర్ డ్రై స్కిన్ ఉన్నది అండ్ మీకు ఆయిల్ రాసుకోవడం అంత ఇంట్రెస్ట్ లేదు, గ్రీజీగా ఉంటుంది అని అనుకుంటే కనుక మీరు బిఫోర్ బాతింగ్ చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఈ బయో ఆయిల్ ఏంటి అంటే మీకు ఆఫ్టర్ బాత్ రాసుకున్నా కూడా మీకు గ్రీజీనెస్ అస్సలు ఉండదు అనమాట. అసలు బాడీ మీద ఆయిల్ రాసుకున్నామన్న ఫీలింగ్ ఉండదు. సో ఎస్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆయిల్ బయో ఆయిల్. అండ్ దీనివల్ల ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి. ఏమైనా మార్క్స్ ఉన్నా, సన్బర్న్ మార్క్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా స్కార్స్ ఉన్నా అవి కూడా మెల్లమెల్లగా తగ్గుతాయి అన్నమాట ఈ ఆయిల్ రెగ్యులర్గా వాడితే కనుక. సో ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ వాజిలిన్ వాళ్ళది ఈ మధ్య ఇది వచ్చింది కదా, గ్లూటో హైయా ఫ్లాలెస్ గ్లో సిరమ్ ఇన్ లోషన్. సో ఇది సిరమ్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది, బట్ లోషన్ అనమాట. ఇందులో మనకి గ్లూటో గ్లో అండ్ ఇవన్నీ నేను చదవాలంటే కష్టం, నేను డాక్టర్ చదవాలి ఇవన్నీ ప్రొనౌన్స్ చేయాలంటే. ప్రో రెటినాల్ అండ్ హైలరాన్. సో మొత్తానికి ఈ 3 ఉన్నాయి. ఇవన్నీ కాదండి, నాకు తెలిసింది చెప్తాను. ఇందులో ఏంటి అంటే 10 విటమిన్ సి ఉన్నది. సో ఇది ముఖ్యంగా ఏంటి అంటే మనం ట్యాన్ అవుతూ ఉంటాం కదా, ట్యాన్ రిమూవ్ అయిన తర్వాత స్కిన్ గ్లో కావాలి అనుకుంటే కనుక ఈ సిరమ్ లోషన్ లాంటిది యూజ్ చేస్తే స్కిన్ అనేది ఫ్లాలెస్గా ఉంటుంది అనమాట. ఇది నేను ఖచ్చితంగా ఎవ్రీ డే యూజ్ చేస్తాను, హ్యాండ్స్ అండ్ లెగ్స్కి ఖచ్చితంగా యూజ్ చేస్తాను. అండ్ ఇది ఇంకొకటి ఏంటంటే నాన్ స్టిక్కీగా ఉంటుంది. అండ్ ఏమో గ్లూటోథయాన్ అనేసరికి కొంచెం స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని అనుకుంటున్నాను, బట్ ఓకే నాకైతే బాగానే పనిచేస్తుంది. నేను మొత్తానికి ఇదైతే ట్యూబ్ మొత్తం వాడితే ఇంకో కొంచెమే ఉన్నది. అండ్ ఎస్, మై స్కిన్ ఇస్ ఫ్లాలెస్. బాగానే ఉంది. ఎస్ యా, స్టిక్కీ బాడీ లోషన్స్ వద్దు అనుకుంటే కనుక ఈ సిరమ్ అనేది యూజ్ చేయొచ్చు, సిరమ్ ఇన్ లోషన్. అండ్ బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఏంటి అంటే ముఖ్యంగా ఈ సమ్మర్లో మనం ఖచ్చితంగా హ్యాండ్స్, లెగ్స్, ఇవన్నీ ఫేస్ ఇవన్నీ ట్యాన్ అవుతాయి. సో ఎస్, నేను బాడీ కేర్కి సంబంధించిన ట్యాన్ కోసం మీకు మంచి లోషన్ అయితే నేను చెప్పగలను, ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి. దిస్ ఈజ్ ద బాడీ లోషన్ అనమాట. ఇదేంటి లైట్కి కనిపించట్లేదు, సో మొత్తానికి వైట్గా ఉంది. ఇదేంటంటే విష్ కేర్ సన్ స్క్రీన్ బాడీ లోషన్. ఇందులో బ్రాడ్ స్పెక్ట్రమ్ యూవీవి ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే నయాసినమైడ్, సెరమైడ్, క్యారెట్ సీడ్ అండ్ రాస్బెర్రీ. సో ఈ 4 కాంబినేషన్ అనమాట. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. అండ్ నేను రిజల్ట్స్ కూడా చాలా బాగా చూసాను ఇందులో. ఇది ఎవ్రీడే సన్ ప్రొటెక్షన్ అండ్ ఇది SPF 50 PA++++. సో ఇది నేను యూజ్ చేసేసాను బాటిల్ ఆల్రెడీ. నేను ఇది యూజ్ చేసేసాను, 1 బాటిల్ అయిపోయింది. అండ్ కొత్త బాటిల్ ఒకటి తెప్పించుకున్నాను అనమాట, అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు మంచిగా మనకి సేల్స్ అయితే రన్ అవుతున్నాయి కాబట్టి. సో ఎస్, దిస్ ఈజ్ మై సెకండ్ బాటిల్. ఫస్ట్ బాటిల్ ఇది ఖచ్చితంగా నాకు 1 మంత్ వచ్చింది. సో నేను ఓన్లీ హ్యాండ్స్ అండ్ లెగ్స్కి అప్లై చేశాను అనమాట. చక్కగా 1 మంత్ హ్యాపీగా వచ్చింది లోషన్. అండ్ నేను బయట షూట్స్ చేస్తుంటాను కాబట్టి నాకు సన్ ప్రొటెక్షన్ ఖచ్చితంగా కావాలి. అండ్ ఇదైతే సూపర్గా పనిచేస్తుంది, సూపర్.
సో మీకు ఖచ్చితంగా బాడీ లోషన్లో సన్ స్క్రీన్ కావాలి అనుకుంటే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి, విష్ కేర్ వాళ్ళది. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ విష్ కేర్ అండర్ ఆర్మ్ రోల్ ఆన్ సీరం. ఇందులో ఇదైతే చాలా బాగుందండి. ముఖ్యంగా నాకు ఇది బాగా నచ్చింది ఎందుకంటే మనకు తెలుసు కదా ఈ సమ్మర్లో స్వెట్ ఎక్కువ వస్తుంది, ఇంకా అండర్ ఆర్మ్స్లో అయితే ఇంకా విపరీతంగా స్వెట్ వస్తుంది. ఇదైతే స్వెట్ కంట్రోల్ చేస్తుంది అనమాట. సో నేను చూసిన రిజల్ట్ అయితే ఇది. అండ్ ఇది ఆక్వా ఫ్రెష్ మనకి ఏంటంటే ఏమంటారు ఆ ఫ్రాగ్రెన్స్ అనేది ఎక్కువ ఇవ్వదు, బట్ చాలా మైల్డ్గా ఉంటుంది. మన దగ్గరకు వస్తే ఆ స్వెట్ అనేది ఉండదు అనమాట, అంటే ఆ స్వెట్ స్మెల్ అనేది ఉండదు. చాలా బాగుంది. దిస్ ఈజ్ 100% నేను రికమెండ్ చేస్తాను, ఎందుకంటే చాలా 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 నచ్చింది నాకు. బట్ ఇందులో ఇంకొకటి ఏంటి అంటే అండర్ ఆర్మ్ లైట్నింగ్ అని ఇచ్చారు. అది నాకు పెద్దగా రిజల్ట్స్ ఏమీ కనిపించలేదు, బట్ ఆర్డర్ కంట్రోల్ అని ఉన్నది. అది మటుకు 100కి 200% ఆర్డర్ కంట్రోల్, నిజంగానే ఆర్డర్ కంట్రోల్ ఉన్నది. అండ్ ఎస్, వన్ ఆఫ్ మై ఫేవరెట్. అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ వన్, ఇది కొంచెం ఇది ఎక్స్పెన్సివ్ సైడ్ ఉన్నది, బట్ మై ఫేవరెట్. సో ఇది కామా ఆయుర్వేద వాళ్ళది నీమ్ తులసి టీ ట్రీ బాడీ స్క్రబ్, నేచురల్ అండ్ వీగన్ ప్రొడక్ట్. ఇది కంప్లీట్లీ వీగన్ ప్రొడక్ట్. సో సమ్మర్లో ఖచ్చితంగా మనం బాడీ స్క్రబ్స్ యూస్ చేస్తాం, బికాజ్ బాడీ అంతా స్వెట్ అయితే ఉంటుంది. నేనైతే ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఆర్ 2 డేస్కి ఒకసారి స్క్రబ్బింగ్ చేస్తాను అనమాట. సో దిస్ ఇస్ మై ఫేవరెట్. కొంచెం ప్రైజీ సైడే, బట్ 100కి 200% రిజల్ట్స్. అండ్ ట్యాన్ కూడా చాలా మటుకు రిమూవ్ చేస్తుంది అనమాట. ఎస్. అండ్ కొంచెం ఫ్యాన్సీగా కావాలి అనుకుంటే లైక్ బాడీ క్రీమ్స్లోని కొంచెం లైక్ ఫ్రేగ్రెన్స్ కావాలి, మనం ఎక్కడికైనా పార్టీస్కి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తున్నాం, బాడీ ఆర్డర్స్ ఉండొద్దు, మంచి బాడీ అంతా మంచి స్మెల్ కావాలి, అంటే మంచి ఫ్రేగ్రెన్స్ కావాలి అనుకుంటే మీరు ఇది ట్రై చేయొచ్చు. బాడీ క్యూపిడ్ వాళ్ళది రెడ్ ప్లమ్ బాడీ క్యూపిడ్ అనమాట. వెరీ వెరీ గుడ్ వన్, ఇది నా ఫేవరెట్. సో చాలా మటుకు యూజ్ చేశాను. అండ్ ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఆఫ్టర్ బాత్ మీరు ఇమీడియట్గా బాడీ అంతా కనుక మీరు ఇది అప్లై చేసినట్లయితే ఆల్ ఓవర్ డే నాకు తెలిసి ఒక 6 hours వరకు మీ బాడీ అనేది మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది అనమాట. సో అలాంటి దానికి ఒక ఫ్యాన్సీ ప్రొడక్ట్. సో ఇవి నా బాడీ కేర్ ఇన్ సమ్మర్. సో మీకు కూడా కావాలి అనుకుంటే లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఇంకా ఆలస్యం లేకుండా మనం వ్లాగ్ చూసేద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్. సో ఎస్, ఈ రోజు వ్లాగ్ వచ్చేసి నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నా అనమాట. సో మీకు కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో సారీ, యాక్చువల్గా నేను January 1 చేసి ఈ వీడియో పెడితే మీకు ఎంతో కొంత యూజ్ అయ్యేది, బట్ అయిపోయింది. ఎగ్జిబిషన్ అయితే అయిపోయింది. Jan and February 15th వరకు మాత్రమే ఈ ఎగ్జిబిషన్ ఉంటుందన్నమాట. సో నేను లాస్ట్ 2 daysలో అయిపోతుంది అనగా వెళ్ళాను అనమాట, ఎందుకంటే ఆబ్వియస్లీ అస్సలు ఖాళీ లేదు. ఇప్పుడు కూడా ఒక హాఫ్ డే ఖాళీ ఉంటే వెళ్తున్నాను. సో ఏమన్నా షూటింగ్స్కి లేకపోతే నాకు ఏదైనా యూజ్ అయ్యేవి ఏమన్నా దొరుకుతాయేమో అని ఒక హోప్తో వెళ్తున్నాను. సో ఎలాగో వెళ్తున్నాను కాబట్టి మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నౌ నుమాయిష్ ఎగ్జిబిషన్ 2024 వీడియో అనమాట ఇది. సో ఎస్, నేను వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి నేను ఒకవేళ ఏదైనా కొనుక్కుంటే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంతకు ముందు లేదు, ఇప్పుడు పెట్టారు చక్కగా ఇటువైపు ఏం ఉన్నది ఏంటి అనేది. సో అది చూసుకొని మనం వెళ్ళిపోవచ్చు.
ఎలా అండి ప్రైజెస్? స్టార్టింగ్ 550 మేడం ఇవన్నీ. ఓకే, మిగతావన్నీ 1000 మోడల్ బట్టి ప్రైస్. ఓకే, ఆల్టర్ చేయించుకోవచ్చు కదా? సైజెస్ ఉంటాయి? 32 నుంచి 38. ఓకే, మన ఇన్నర్ సైజ్ బట్టి తీసుకుంటాం. సో ఎస్, ఇప్పుడైతే మేము ఎగ్జిబిషన్ నుంచి వచ్చేసామన్నమాట. అండ్ ఎస్, నేను ఏమైతే పర్చేస్ చేసినానో నేను మీకు చూపిస్తాను. సో ఈసారి పెద్దగా ఏం కొనుక్కోలేదు, ఓన్లీ బాగా రిక్వైర్మెంట్ ఉంటే తప్ప ఏమీ కొనలేదు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఈ కప్ సెట్ తీసుకున్నాను ఫర్ టీ కప్ సెట్, ట్రాన్స్పరెంట్వి. సో ఈ షేప్వి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకి సెట్ మొత్తానికి 250కి ఇచ్చాడు. అస్సలు తగ్గించలేదు, అస్సలు తగ్గించలేదు సెట్ మొత్తం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ టేబుల్ మీదకి ఒక క్లాత్ అండ్ ప్లాస్టిక్ టైప్లో ఉంటుంది అనమాట. ఇది ప్లాస్టికే బట్ చూడ్డానికి క్లాత్లా ఉంటుంది, మంచి బీస్ కలర్లో ఉంటుంది. మనం చక్కగా క్లాత్ కూడా తుడిచేసుకోవచ్చు, ఇట్లా బార్డర్ ఉంటుంది. బాగా నచ్చింది, డిఫరెంట్గా అనిపించింది. సో తీసుకున్నా, మాసిపోతుందని తెలుసు బట్ తీసుకున్నా. ఇది వచ్చేసి మనకి 650 చెప్పాడు బట్ నేను ఆఖరికి 300కి బేరమాడి ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ షాల్ ఒకటి తీసుకున్నాను, నాకు షూటింగ్స్ కోసం కావాలన్నమాట. షూటింగ్స్కి చైర్లో అలా పడుకునేటప్పుడు షాల్ వేసుకొని పడుకుంటూ ఉంటాను అనమాట. అండ్ ఇది వచ్చేసి వాడు చెప్పడం చాలా చెప్పాడు బట్ మొత్తానికి అయితే ఒక 1000 రూపీస్లో తీసుకున్నాను. 1000కి ఇచ్చాడు ఈ షాల్వా. ఇది డబల్ వీవింగ్ షాల్వా అనమాట, కాశ్మీరీ షాల్వా. సో ఇంకా తక్కువ క్వాలిటీలో కూడా ఇంకా తక్కువ ప్రైజెస్లో కూడా ఉన్నాయి. సో అది. అండ్ ఇంకా ఇదొక స్టూల్ టైప్లో తీసుకున్నాను. ఇది చూడడానికి మనకి ఇట్లా హ్యాంగింగ్లో ఉంటుంది. సో ఇలా ఉంది కదా. సో ఇది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు. ఇలా పట్టుకోవాలి, ఇది కూడా ఇలా పట్టుకునే ఉంటాయి ఇట్లా. ఇది స్టూల్, ఇక్కడ మనం కూర్చోవచ్చు. ఇది మొత్తం 200 kgs వరకు కాస్తుందంట. సో అందుకని చెప్పి తీసుకున్నాను, ఇంట్లోకి యూజ్ అవుతుంది, ఎక్కడ పడితే అక్కడ యూజ్ అవుతుంది. చక్కగా కార్లో కూడా కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇట్లా హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూర్చోవాలనుకున్నా కూడా హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అదొక అడ్వాంటేజ్ ఉంది. అండ్ ఇది ఎక్కడ పడితే అక్కడ మనకి కార్లో పెట్టేసుకుంటే సూపర్గా ఉంటుంది. అండ్ ఇంకా నేను చిన్న ఇయర్ రింగ్స్ అవన్నీ తీసుకున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ బ్యూటిఫుల్ పేస్టల్ గ్రీన్ కలర్ ఇయర్ రింగ్ హూప్స్ టైప్లో తీసుకున్నా. అండ్ చాలా కలెక్షన్ ఉన్నాయండి ఇయర్ రింగ్స్ ఈసారి మటుకు. అండ్ ఆక్సిడైజ్డ్లో అయితే సూపర్ కలెక్షన్ ఉంది బట్ నేను ఆక్సిడైజ్ ఈసారి తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్, ఇవన్నీ కూడా 100 రూపీస్కే తీసేసుకున్నా. వాళ్ళ నుంచి ఒక్కొక్కటి 200, 250 బ్లా 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 చెప్తూనే ఉన్నారు. నేను తెలుసు కదా లాస్ట్ డే వెళ్ళినందుకు ఫుల్గా బేరమాడి ఇవన్నీ కూడా సింగిల్ పీస్ 100 అనమాట. నేను క్వాలిటీ గట్టిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ కూడా 100 రూపీసే. సో అనదర్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్, డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో నాకైతే చాలా బాగా నచ్చాయి, ఇలా వచ్చాయి, స్నేల్స్ టైప్లో వస్తుంది అనమాట. అండ్ ఇంకా చిన్న తీసుకున్నా. ఇవి ఒక చైన్ సెట్, ఇది 200 పడింది, మొత్తం 3 చైన్స్ వస్తాయి. సో క్యాజువల్ వేర్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లా హెయిర్ క్లిప్స్ ఒకటి తీసుకున్నా. ఇది ఎంతెంత నాకు గుర్తులేదు, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంది. సో ఇట్లా డిఫరెంట్ కలర్స్, ఇట్లా క్లిప్స్ ఉంటాయి, మనం క్లిప్స్ లాగా హెయిర్లో క్లిప్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక స్టిక్కర్ ప్యాకెట్. అండ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నా. అండ్ ద బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్, ఇవి 150 అంతే చెప్పాడు. షాప్లో కొంటే ఇట్లా ఉంటుంది అనమాట. నేను ముందు చూపించినవన్నీ రోడ్ మీదే కొన్నాను, ఇవి షాప్లో కొన్నాను. ఇది ఒక 100 తీసుకున్నాడు. ఏమనంటే క్వాలిటీ అంటాడు, అదంటాడు, ఇది అంటాడు. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి చిన్నవి క్యూట్ ఇయర్ రింగ్స్ అనమాట, రేడియం టైప్లో ఉన్నాయి. అండ్ ఇవి ఒక పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. సో నెక్స్ట్ ఒక చిన్న బ్యూటిఫుల్ స్టడ్స్ తీసుకున్నా. ఈ స్టోన్స్ చాలా బాగున్నాయి, బాగా నచ్చాయి నాకు. అండ్ ఇది ఒక క్యూట్ మినీ ఇయర్ రింగ్స్ టైప్లో ఒకటి తీసుకున్నా, బాగున్నాయి కదా, డిఫరెంట్గా అనిపించి తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇవి ఒక స్టార్స్ టైప్లో తీసుకున్నాను.
క్యూట్. అండ్ క్లిప్స్, నార్మల్ హెయిర్ క్లిప్స్ ఒకటి తీసుకోండి అంతే. సో దట్స్ ఇట్. ఈసారి నాంపల్లి ఎగ్జిబిషన్లో ఇవి నేను పర్చేస్ చేసినవి. ఐ హోప్ మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసే ఉంటారు. ఒకవేళ ఎంజాయ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్, టేక్ కేర్.